వెల్కమ్ టు 99 టీవీ సినిమా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన భార్య అన్నా లజ్నోవా ఇప్పుడు అధికారికంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. అంతేకాదు అన్నా కొనిదల అనే పేరుతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె ఖాతా ప్రారంభమైన వెంటనే భారీ స్పందన రావడం గమనించదగ్గ విషయం. సాధారణంగా సెలబ్రిటీలకు ఈ రకమైన రెస్పాన్స్ వస్తుంది, కానీ అన్నా కొనిదల విషయంలో అది మరింత వేగంగా జరిగింది. ఖాతా ఓపెన్ చేసిన కొద్దిసేపటికే వేల సంఖ్యలో ఫాలోవర్స్ పెరగడం ఆమెపై ఉన్న ఆసక్తిని చూపిస్తోంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ ఎంట్రీని ఎంతో ఉత్సాహంగా స్వాగతించారు. ఆమె చేసిన మొదటి పోస్ట్ చాలా సాధారణంగా తన గురించి చిన్న పరిచయం లాగా ఉంది. కానీ రెండో పోస్ట్లో భర్త పవన్ కళ్యాణ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం ఒక ఫోటో మాత్రమే కాదు, ఆమె వ్యక్తిగత జీవితానికి ఒక చిన్న గ్లన్స్ ఇచ్చినట్లుగా అనిపించింది. ఆమె ఇన్స్టాగ్రామ్ బయోలో రాసుకున్న రష్యన్ హార్ట్, ఇండియన్ సౌల్ అనే మాటలు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఈ ఒక్క లైన్లోనే ఆమె జీవితాన్ని చెప్పేసినట్లుగా ఉంది. రష్యాలో జన్మించిన ఆమె ఇప్పుడు భారతీయ కుటుంబంలో భాగమై జీవిస్తోంది. రెండు భిన్నమైన సంస్కృతులు కలిపి తన జీవన విధానాన్ని నిర్మించుకున్నారని ఆమె చెప్పడం చాలా మందికి కనెక్ట్ అయింది. అన్నా కొనిదల తన పోస్ట్లో ప్రేమ, కృతజ్ఞత, నేర్చుకోవాలన్న తపన గురించి ప్రస్తావించడం కూడా ప్రత్యేకంగా కనిపించింది. సోషల్ మీడియాలోకి రావాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఇప్పుడు సరైన సమయం అని అనిపించిందని ఆమె చెప్పడం ద్వారా ఈ నిర్ణయం ఆలోచించి తీసుకున్నదేనని అర్థమవుతుంది. ముఖ్యంగా కుటుంబం మద్దతు ఉందని చెప్పడం కూడా గమనించాల్సిన విషయం. ఈ కొత్త ప్రయాణానికి చిరంజీవి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ మద్దతున్నాయని ఆమె చెప్పడం మెగా కుటుంబ అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసింది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన భార్యకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలకడం అభిమానులను ఆకట్టుకుంది. సాధారణంగా ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండరు, కానీ ఈ సందర్భంలో చేసిన పోస్ట్ ప్రత్యేకంగా నిలిచింది. అన్నా కొనిదల సోషల్ మీడియాలోకి రావడం వల్ల ఒక పెద్ద మార్పు ఏంటంటే, ఇప్పటి వరకు చాలా ప్రైవేట్గా ఉన్న ఆమె ఇప్పుడు అభిమానులకు మరింత దగ్గరవుతారు. మెగా కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆమె చేసే ప్రతి పోస్టు ఇప్పుడు వార్తగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వం, ఆలోచనలు, జీవన విధానం, ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో పెరుగుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక ప్రభావవంతమైన వేదిక. ఇక్కడ వ్యక్తులు తమ అభిప్రాయాలను, భావాలను నేరుగా ప్రజలకు చెప్పగలుగుతున్నారు. ఈ వేదికను అన్నా కొనిదల ఎలా ఉపయోగిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఆమె చెప్పినట్లే స్ఫూర్తిదాయకమైన విషయాలు పంచుకుంటారా, లేక వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా షేర్ చేస్తారన్నది చూడాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే ఆమె ఫాలోవర్స్ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మొదటి రోజే 2 లక్షలు దాటడం పెద్ద విశేషం. ఇక ఈ వేగం కొనసాగితే చాలా తక్కువ సమయంలోనే ఆమె పెద్ద సోషల్ మీడియా ప్రెజెన్స్ను ఏర్పరచుకునే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే అన్నా కొనిదల సోషల్ మీడియా ఎంట్రీ కేవలం ఒక ఖాతా ప్రారంభం మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ప్రయాణానికి ప్రారంభం. ఇప్పటి వరకు కాస్త దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు అభిమానులతో మరింత దగ్గరవబోతున్నారు. రాబోయే రోజుల్లో ఆమె చేసే పోస్టులు, చెప్పే విషయాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.